వచ్చాయి ఒకళ్ళు అన్న 1 by 1 బ్యాక్ ఉండన్నా నువ్వు ఎలా మాకు అన్న డిస్టర్బెన్స్ నువ్వు వచ్చాయి ఒక నిమిషం నాన్న నువ్వు రాదు నాకు నువ్వు వాళ్ళకి డిస్టర్బెన్స్ మాకు కావాల్సిన 3 చాలు ఓకేనా వెళ్ళిపోయినా నెక్స్ట్ వచ్చేయండి రామకృష్ణ లాస్ట్ లో గ్రూప్ ఫోటో కావాలి గ్రూప్ ఫోటో కావాలి నెక్స్ట్ మళ్ళీ దిగుతావు పత్రికేయ మిత్రులకి సోదరులకి అన్నలకి అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు సంబంధించిన మీ అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిసారి కూడా కొంత యువకులు ఈ పార్టీలో ముందుకెళ్తున్నారు, ఏదో మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని మీరు ఇచ్చే యొక్క ఈ సపోర్టు, ఎందుకంటే కొత్త ప్రత్యామ్నాయం వస్తుందని మీరు కూడా భావించి మాకు ఇచ్చే సపోర్టుకి మీకు ముందుగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని కానీ ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఖమ్మం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి సంబంధించి మీ అందరితో పంచుకోవడానికి, అదేవిధంగా మా యొక్క కార్యాచరణ ఏంటి ప్రజలకి సేవ చేయడానికి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్న ఈరోజు మీకు తెలియజేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి గడువు ముగిసి చాలా రోజులు, సంవత్సరంన్నర పైన అయినప్పటికీ కూడా ఈ రోజుకి గత 15 రోజుల నుంచి కూడా రేపంటే మాపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్న పరిస్థితి అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పట్టణాల్లో పారిశుద్ధ్యం కానీ, అభివృద్ధి కానీ, అదేవిధంగా ఉపాధి కల్పన కానీ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కానీ అన్నీ పడిపోయిన పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్కి వెళ్ళడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది. కానీ ఒకటి చెప్పదలుచుకుందాం, జనసేన పార్టీ తరఫున మేము మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఖమ్మం అసెంబ్లీలో కానీ, ఖమ్మం జిల్లాలో కానీ ఉపాధి కల్పన లేదు, ఇక్కడ కొత్త నాయకత్వం రావట్లేదు, మిగతా అందరికీ న్యాయం జరగట్లేదు, రాజకీయంగా ఆర్థిక సామాజిక ప్రతి చెప్తా ఉన్నారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఖమ్మం కార్పొరేషన్ కూడా వస్తుంది అని చెప్తా ఉన్నారు, లేకపోతే 2 నెలల్లో రావచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికైతే సత్తుపల్లి, ఏదులాపురం, వైరా, అదేవిధంగా కల్లూరు మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బలంగా పోటీ చేయబోతా ఉన్నాం. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, తరం మారుతూ ఉంది, జెన్జీ తరం కూడా ఈరోజు మన ముందుకు వచ్చింది. ఆ తరం మారుతున్న క్రమంలో ఈ యొక్క దేశానికి, సమాజానికి కొత్త నాయకత్వం కావాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో చూస్తే ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్లో కష్టపడిన కార్యకర్తలకి నిబద్ధతున్న వ్యక్తులు కాకుండా 30 లక్షలు పెడతారా, 40 లక్షలు పెడతారా అని వెతుక్కుని ఈ రోజున సీట్లు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఆయా పార్టీల్లోనే అసంతృప్తి కనపడతా ఉంది. కానీ జనసేన పార్టీ ఈ రోజున కొత్త తరం, కొత్త నాయకత్వం తీసుకోవాలన్న ఆలోచనతో యువతకి, మహిళలకి, చదువుకున్న విద్యావంతులకి ఈ రోజున అవకాశం కల్పించబోతుంది. ఒక కొత్త మార్పుని ఖమ్మం జిల్లాలో చూపించబోతుంది. మున్సిపల్ ఎలక్షన్లో యువతగా కౌన్సిలర్లుగా ఎదిగి, అదేవిధంగా మహిళలు కౌన్సిలర్గా వెళ్ళి ఒక కొత్త మార్పుని తీసుకురావాలని ఈ రోజున మేము చెప్తా ఉన్నాం. ఖమ్మం నగరంలో చూసినా, సత్తుపల్లిలో చూసినా, వివిధ సత్తుపల్లి, ఏదులాపురం, వైరా, మధుర, కల్లూరు ఏ మున్సిపాలిటీలో చూసినా కానీ ఈరోజు పారిశుద్ధ్యం చూస్తే దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఏ రోజుకారో చెత్త పెరిగిపోయే పరిస్థితి ఉంది. సత్తుపల్లి లాంటి ప్రాంతంలో సింగరేణికి సంబంధించిన దుమ్ము ధూళిబడే సింగరేణి ఫండ్స్ అందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు జేబుల్లో పెట్టుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగించే పరిస్థితి లేదు. అక్కడ అభివృద్ధి లేదు. ఏదులాపురం, కల్లూరు కొత్త మున్సిపాలిటీలు అయినా కానీ ఈ రోజున హడావుడిగా మినిస్టర్లు వచ్చి 50 లక్షలు ఇచ్చిన, ₹1 కోటి ఇచ్చిన సీసీ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఏమైందని మీ సందర్భంగా అడగదలుచుకున్నాం.
మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, వీటన్నిటికీ ఇప్పుడు ఈ రోజున దగ్గర దగ్గర 30 మంది కార్పొరేటర్లు ఖమ్మం నగరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మారారు. అన్ని మున్సిపాలిటీలు అదే పరిస్థితి కనపడతా ఉంది. ప్రజలారా ఆలోచించుకోండి, నాయకత్వం మారట్లేదు, పార్టీ రంగులే మారుతున్నాయి. కొత్త నాయకత్వం కావాలి, సమాజానికి సేవ చేయాలనే నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని ఖచ్చితంగా జనసేన ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ద్వారా, అదేవిధంగా రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ద్వారా అందించబోతుంది. ప్రజలారా ఆలోచించుకోండి, ఆ ఫేస్లో అటు ఇటు తిరుగుతున్నాయి కాబట్టి మా యొక్క కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని, ఈ యొక్క ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మేము ప్రజల సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. మాకు అవకాశం ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా మేము ఎలక్షన్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు విపరీతమైన రెస్పాన్స్ కానీ ఆదరణ కానీ మా పార్టీకి దక్కుతూ ఉంది. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ 60 డివిజన్లు ఉంటే 80-90కి పైగా అప్లికేషన్ మా దగ్గర ఉన్నాయి. సత్తుపాల్ మున్సిపాలిటీలో 22 డివిజన్లు ఉంటే 40కి, మధుర మున్సిపాలిటీలో 20 డివిజన్లు ఉంటే 40 పైగా ప్రతి దగ్గర కూడా మా యొక్క వార్డులకు మించి ఈరోజు అప్లికేషన్ రావటం అనేది మంచి పరిణామంగా రెస్పాన్స్గా మేము భావిస్తున్నాం. వాటన్నిటిని మేము ఫిల్టర్ చేసుకుని మంచి నాయకత్వానికి ఈరోజు పార్టీ టికెట్లు ఇవ్వబోతున్నాం. మేము సామాజిక కార్యకర్తలకు కానీ, సమాజాన్ని నిబద్ధ చేయాలని వ్యక్తులకు కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ మేము ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క జనసేన పార్టీ ప్లాట్ఫామ్ని ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటాను. మీరు అందరూ కలుసుకొచ్చి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి వ్యవస్థల్లో మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా వ్యవస్థలో జవాబుదారీతనం, పారదర్శకత తీసుకొచ్చే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేయడానికి జనసేన పార్టీ మిమ్మల్ని అందరినీ కలుపుకెళ్ళడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగతా పార్టీ నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దిక్కుమొక్కు లేదు ఈ ఖమ్మం జిల్లాలో. మొన్నటి వరకు ప్రభుత్వం అధికారులు రాకముందు ఎవరైతే పాపం జెండాలు మోసారో 10 సంవత్సరాలు వాళ్ళకి ఈరోజు ఆదరణ లేదు ఆ పార్టీలో. మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకి ఈరోజు టికెట్లు ఇచ్చే పరిస్థితి. మేము వేరే పార్టీలో ఉన్న కార్యకర్తలకి నిబద్ధతగా ప్రజలకు సేవల కార్యకర్తలు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. రండి, ఖచ్చితంగా మా యొక్క పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఈ ఖమ్మం జిల్లాలో ఉంది. మీ యొక్క పర్సనల్ ఓట్ బ్యాంక్ తోడైతే ఒక మంచి రాజకీయ మార్పు తేవచ్చు కాబట్టి వాళ్ళకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖమ్మం జిల్లా మీకోసం పోరాడతాను. పోయిన 5 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ చాలా చిన్నదిగా కనపడింది. కానీ అక్కడ ప్రజల్లో కలిగిన విశ్వాసం, నమ్మకం, అభిమానం మేరకు కళ్యాణ్ గారు ఒక లీడ్ రోల్ తీసుకొని అక్కడ ఒక మంచి కూటమిని ఏర్పాటు చేసి అక్కడున్న ఒక దుష్ట ప్రభుత్వాన్ని కూకట వేళ్లతోటి పీకేశారు. ఈ రోజున అక్కడున్న పరిపాలనలో గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఒక బలమైన బాండింగ్ తోటి, ఒక బలమైన ప్లానింగ్ తోటి అక్కడున్న ప్రజలకి ఈ రోజున ఎంత సుపరిపాలన ఇస్తున్నారో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి 8 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక ఖమ్మం జిల్లాలో 4 చోట్ల నుంచి అసెంబ్లీ అభ్యర్థుల్ని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మాకు అవకాశం ఇచ్చారు. అంటే టోటల్ తెలంగాణలో జనసేన పార్టీ ఖమ్మం జిల్లాలో ఎంత బలంగా ఉందనేది పాత్రికేయ మిత్రులందరూ కూడా గమనించాలి. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఒక పక్కా ప్లానింగ్ తోటి అభ్యర్థులు ఇప్పటికే చాలామంది కొత్త రక్తం అనేది అంటే ఎలా అంటే గవర్నమెంట్లో ఉన్న ఒక గవర్నమెంట్ అంటే పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ లేదు. ఈ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాంట్లోకి బీఆర్ఎస్లో ఉన్న ఆల్రెడీ గెలిచిన కార్పొరేటర్లు కానీ లేదంటే వివిధ పదవుల్లో ఉన్నోళ్ళు ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. కానీ జనసేన పార్టీలో ఎప్పుడు కూడా ఒక నాయకుడిని జనసేన పార్టీ తీసుకోదు. ఒక నాయకుడిని జనసేన పార్టీ నుంచి తయారు చేస్తుంది. ఎందుకంటే ఈ రోజున నేను పార్టీ పెట్టే సమయానికి నేను చిరంజీవి అభిమానిగా కానీ కళ్యాణ్ గారి అభిమాని కానీ మాత్రమే ఉన్నాము. ఈ రోజున దాని తర్వాత కళ్యాణ్ గారు నాకు ఖమ్మం అధ్యక్షుడిగా జనసేన పార్టీకి మరియు పార్లమెంటు ఈసీ మెంబర్గా కానీ లేదంటే ఆవిర్భావ సభ జరిగేటప్పుడు వివిధ బాధ్యతలు మాకు అప్పచెప్పారు. అంతే తమ్ముడు రామకృష్ణ కూడా గడిచిన ఒక 5-10 సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తే ఈ రోజున ఆ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డాడంటే మేమేమి ముందు నుంచి మా తాతలు కానీ మా తండ్రులు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండి రాజకీయాలు చేసిన వ్యక్తులు కాదు.
మేము ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులమే. ఈ రోజున జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని గుర్తించుకొని మాకు వివిధ పదవులు రాష్ట్ర స్థాయిలో మాకు పదవులు ఇచ్చి వారు మమ్మల్ని గౌరవించారు. మేము కూడా ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ గారి అభిమానులుగా నుంచి జన సైనికుడిగా మారి జనసేన ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగాము. రేపొద్దున ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఈ రోజున జాయిన్ అవడానికి కొంతమంది వచ్చారు. వారందరూ కూడా ఈ రోజు ఒక కొత్తగా అడుగు పెట్టిన వాళ్ళు రేపొద్దున నాయకులు అవ్వచ్చు. రేపొద్దున మున్సిపాలిటీలో నిలబడి వారికి మేము పార్టీ తరపు నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ తరపు నుంచి కానీ జిల్లా స్థాయి పార్టీ తరపు నుంచి కానీ మేమందరం కూడా అండగా ఉండి ప్రతి నియోజకవర్గంలో మేము ప్రతి డివిజన్లో వాళ్ళ కోసం మేము 24 గంటలు కష్టపడటానికి నేను కానీ రామకృష్ణ కానీ బండారు రామకృష్ణ కానీ ఇంకా ఇక్కడ ఉన్న అందరం కూడా మేమంతా కూడా మీకోసం 24 అవర్స్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మున్సిపాలిటీ ఎలక్షన్లో ముందుగా మేము జనసేన పార్టీ తరపు నుంచి బలంగా మేము కొన్ని స్థానాలు అయితే ఖచ్చితంగా కొట్టి జనసేన జెండాని ఈ ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీలో మేము ఖచ్చితంగా నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి కళ్యాణ్ గారు మాకు స్వచ్ఛమైన మాకు బలమైన సపోర్ట్ ఇస్తున్నారు. అంటే రామ్ సార్ కానీ మాకు బలమైన సపోర్ట్ ఉంది. రేపొద్దున ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి డివిజన్ ప్రతి ఇల్లును కూడా మేము టచ్ చేస్తాము. ఇక్కడ నిలబడే అభ్యర్థులకు మేము అండగా దండగా ఉంటాము. ఇందాక ఇక్కడ వచ్చిన ఒక జన సైనికుడు నా డివిజన్లో నిలబడితే బెదిరింపులు అవి వస్తారండి. ఎవరికి బెదిరింపులు, ఏ బెదిరింపులకి ఎవరు భయపడాల్సిన పనేమి లేదు. ఎందుకంటే పోయిన కార్పొరేషన్ ఎలక్షన్లో నేను 23వ డివిజన్ నుంచి నించుంటే బలమైన ప్రచారం చేసుకుంటూ నేను జస్ట్ 1.2% ఓటింగ్ తేడాతో 23వ డివిజన్లో అప్పుడు బలమైన బీఆర్ఎస్ పార్టీ మీద ఓడిపోయాను. ఇక్కడున్న పాత్రికేయులందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో కొత్తగా నిలబడ్డాము. మాకు ఎలక్ట్రోలింగ్ కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇక్కడ ఎంతో మంది ఇన్ఛార్జీలు పెట్టారు బీఆర్ఎస్ కి. మేము కొత్తగా వచ్చిన పార్టీ కోసం ప్రచారం చేసే సమయంలో 3 సార్లు కూడా వాళ్ళు మా ప్రచారాన్ని ఆఫ్ చేసి మమ్మల్ని ఏదో మేమేదో అక్కడ ఏదో చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంది. ఆ సమయంలో రామ్ తాలూరి సారు దాన్ని కలిగించుకొని వారితోటి పోలీసు వారితో మాట్లాడి ఎమ్మటే మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది. మాకు సమస్య వచ్చినప్పుడు మా పై వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు. మీకు కష్టం వచ్చినప్పుడు మేమందరం కూడా ఉంటాము. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మేము ఖచ్చితంగా జనసేన జెండాని ఈ మున్సిపాలిటీలో మేము ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విషయంలో కూడా పాత్రికేయ మిత్రులకి మీరు ఇక్కడ ప్రతిపక్షం ఉన్న పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద హెడ్డింగ్స్ పెట్టి రాస్తుంటారు. మేము ఎదిగే పార్టీ, స్వచ్ఛమైన పార్టీ. మేము మా న్యూస్ను కూడా కొంచెం మేము ఏమైతే మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏదులాపురం కావచ్చు, వైరా, సత్తుపల్లి, మధిర ఇంకా మిగతా మున్సిపాలిటీలు అన్నింటిలో కూడా నేను రామకృష్ణ గారు, జగనన్న ఇంకా మిగతా హసీనా గారు మేమందరం కూడా మున్సిపాలిటీలు తిరుగుతున్నాం. ఈరోజు తిరిగే కార్యక్రమంలో అక్కడున్న అభ్యర్థులు జనసేన పార్టీకి ఈరోజు అన్న మేము నిజాయితీగా పనిచేస్తున్నాం, నేను చదువుకున్న ప్రతి పిల్లగాడు కూడా చదువుకునే వ్యక్తులు ఈరోజు జాబ్ చేసే వాళ్ళు కూడా వస్తున్నారు. ఈరోజు ప్రజలు వాళ్ళ పార్టీలు మారుతారు. ఇప్పుడు ఒక కౌన్సిలర్ ఏం చేస్తారు, అందులో ఈ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లోకి రావడం వల్ల ప్రజలకి విరక్తి చెందింది. వాళ్ళ మీద టవల్లే భుజాల మీద టవల్ మారుతున్నాయి కానీ వాళ్ళు మారలేదు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనించి ఈరోజు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు మేము తిరుగుతున్నాం, ఈరోజు ప్రతి మున్సిపాలిటీలో తిరుగుతున్నాం, ప్రతి వార్డులలో తిరుగుతున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అలాగే చదువుకున్న వ్యక్తులు అన్న మేము పోటీ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. కాబట్టి మీ మీడియా ద్వారాగా మా నిజాయితీగా ఉన్నటువంటి మాకు కానీ మా పార్టీకి కానీ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంది. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థులకు కూడా మీ సపోర్ట్ ఉండాలి. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బోటకపు మాటలు చెప్పి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఈరోజు మేము ఇస్తున్నాం ఏదో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు చూసుకున్నట్టయితే ప్రతి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము ఇల్లు ఇస్తామని చెప్పి ఈరోజు ఏదో లక్కీ డ్రా అనేది పెట్టి ఆ లక్కీ డ్రాలో వాళ్ళ మోచేతి కింద నీళ్ళు తాగే వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళకి ఇల్లున్నా కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యకర్తలకే ఇల్లు ఇచ్చారు తప్పితే నిజమైన పేదవాడికి ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళు నడిపించే ఏది ఇవ్వలేదు. ఈరోజు రైతుల సమస్య చూసుకుంటే అది కూడా తొంగలో దొక్కినట్టు చేశారు.
కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. కాబట్టి మేము మున్సిపాలిటీలో కానీ నెక్స్ట్ వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీలో కానీ మేము అత్యధికంగా సీట్లు సాధిస్తామని చెప్పి మేము భావిస్తున్నాము. అలాగే నెక్స్ట్ కార్పొరేషన్, లాస్ట్ టైం కార్పొరేషన్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నా డివిజన్లో ఒక 16వ డివిజన్లో కావచ్చు, అందులో జగనన్న డివిజన్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే నాకంటే 3 డౌన్లో ఉంది. ఇది నాకు 1100 ఓట్లు చిల్లర వస్తే దానికి కాంగ్రెస్కి 400 ఓట్లు వచ్చిన పరిస్థితి 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అంతా మారిపోయింది. ఇంకా మాకేదో అవుతుందని కాంగ్రెస్ పార్టీ పుట్టుకలు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే ఈసారి అన్ని మున్సిపల్ కానీ జడ్పీడీసీలు కానీ కార్పొరేషన్ కానీ మేము ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం. కాబట్టి మీ సహాయం ఉండాలని చెప్పి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.